విరామం తర్వాత వారఫలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, తులారాశి వారికి ఈ వారం విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఏవైనా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి? కొంచెం ఆటంకాలు సూచిస్తున్నాయి. విజయ అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయే ప్రమాదం కనపడుతోంది. కారణం 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. ప్రధానంగా సప్తమంలో చంద్రుడు, 6వ రాశిలో ఉన్నటువంటి కేతువు. ప్రతి అంశము బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి అంశంలో కూడా ఆలోచన చాలా అవసరం. ఏ పని చేస్తున్నా, ఏది మాట్లాడుతున్నా ఆలోచన ఇక్కడ అవసరం. సహజ సిద్ధంగా మనం అనాలోచితంగా కొన్ని మాట్లాడేస్తూ ఉంటాం. అలాగే ఫోన్లో మాట్లాడుతూ ఇంకోటి ఏదో చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా శ్రద్ధ పెట్టి పని చేయాలి. విజయం వచ్చినట్టే వచ్చి చేజారిపోయే ప్రమాదం ఉంది. ధైర్య సాహసాలు ప్రదర్శించాలి. దగ్గర వారి సహాయంతో పనులు పూర్తవుతాయి. ఆటంకాలు ఎదురైనా అంతిమంగా విజయం దక్కుతుంది. ఎప్పుడు? శ్రద్ధ ఉన్నప్పుడు. అలాగే శ్రద్ధ ఏకాగ్రతతో ఆలోచించి పని చేయాలి. ఒక వ్యవహారంలో తెలివిగా వ్యవహరించి కార్యసిద్ధిని పొందుతారు. అపోహలు తొలుగుతాయి. దూర బంధువులతో సంతోషంగా గడిపేటటువంటి సందర్భం కనపడుతుంది. పట్టింపులకు పోకుండా, మాట పట్టింపులకు పోకుండా సర్దుకుపోవటం అవసరం. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ మహాగణపతి ధ్యానము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ధ్యానం చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం ఎంతగానో కాపాడుతుంది. తులారాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? రవి, కుజ ఈ గ్రహాలతో పాటు బుధ, గురు, శుక్ర, శని, రాహు ఈ 7 గ్రహాలకి ధ్యానం చేస్తే మంచి ఫలితం వస్తుంది. అవకాశం ఉంటే దానం చేసుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి దైవ బలం ఈ వారం ఎలా ఉంది? అలాగే వారికి ఏమైనా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందా అండి? చాలా వరకు అనుకూలంగా ఉందమ్మా. దైవ బలంతో పనిచేయడం ద్వారా విజయం తొందరగా సిద్ధిస్తుంది. ప్రధానంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. 9వ స్థానంలో గురు శుక్ర గ్రహాలు, 6వ స్థానంలో చంద్రగ్రహము, లాభంలో రాహుగ్రహం. దైవ బలంతో పనులు పూర్తి చేస్తారు. ధైర్య సాహసాలతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా అనుకూల కాలం, అదృష్టయోగం ఉన్నది. ఆలోచనలు కార్యసిద్ధినిస్తాయి. వివేకంతో పనిచేయాలి. వివేకంతో ఆలోచిస్తే ఆపదలు దరిచేరవు. కుటుంబ పరంగా ప్రశాంతత కనపడుతుంది. ఇష్ట కార్యసిద్ధి లభిస్తుంది. మోసం చేసేవారు పక్కనే ఉంటారు. ఎప్పుడు మోసం చేద్దామని చూస్తూ ఉంటారు. ఆ సన్నివేశాలకి అవకాశం ఇవ్వకుండా, మొహమాటం లేకుండా వ్యవహరించాలి. ఆర్థికంగా ఖర్చులు అధికమవుతాయి. అధికారులతో చనువుగా ఉండకండి. ఒత్తిళ్లను తట్టుకొని పనిచేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ఆదిత్య హృదయం, సూర్య నమస్కారం 2 అవసరమవుతున్నాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయంటారు? ఇష్టదేవతా సందర్శనంతో పాటు ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తిని సంధ్యా సమయాల్లో దర్శించి నమస్కారం సమర్పించడం చాలా అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా 5 గ్రహాలు దోషస్థానాల్లో సంచరిస్తున్నందువల్ల రవి, కుజ, బుధ, శని, కేతువు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ధ్యాన ప్రక్రియలు, దాన ప్రక్రియలు చేయడం ఉత్తమం. ధనుస్సు రాశి వారికి ఈ వారం తలపెట్టిన కార్యక్రమాలలో వారు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుందా అండి? సంపూర్ణంగా సఫలీకృతులవుతారు. కారణం 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో బుధ శుక్రులు ఉన్నారు. బుధ శుక్రులు ఉన్నప్పుడు బుద్ధి బలంతో పాటు అదృష్టము ఉంటుంది. కుజుడు అనుకూలంగా ఉంటే ధైర్యం కూడా ఉంటుంది. అలాగే రవి ఉంటే ఆత్మశక్తి కూడా ఉంటుంది. ఆత్మీయుల సహకారం ఉంటుంది. రాహు సహకరిస్తే ప్రతి పనిలో విజయం తొందరగా వస్తుంది. ప్రయత్నపూర్వక విజయాలు సిద్ధిస్తాయి. విఘ్నాలు ఎన్ని ఎదురైనా తట్టుకుని ఆత్మబలంతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా పాటించడం వల్ల నష్టాన్ని నివారించవచ్చు. అధికారుల సహాయం లభిస్తుంది. స్థానచలనం సూచితమవుతోంది. దైవ దర్శనాల వల్ల ప్రతిఫలం ఉంటుంది. వారాంతానికి పరిస్థితులు అదుపులోకి వస్తాయి. మనస్సు ఆందోళనగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే ప్రయత్నం చేయాలి. అపారమైన జ్ఞాన సంపద సిద్ధించే సూచనలు ఈ వారంలో ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. గురుగ్రహ దోషం కనపడుతోంది కాబట్టి గురు శ్లోకం చదువుకోవటం ఉత్తమం.
ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? నవగ్రహాల దగ్గర శనికి శనిప్రీతిగా తైలదీపాన్ని సమర్పించడం ద్వారాగా ఆపదలు దూరం అవుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా ఏలినాడు శని దోషం ఉన్నది కాబట్టి శనికి సంబంధించిన దానం చేసుకుంటూ మిగతా గ్రహాలకి ధ్యానం చేయాలి. అవి ఏంటంటే చంద్ర, గురు, శని, కేతు ఈ 4 గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు చేయాలి. శంకర్ మంచి గారు, మకర రాశి వారికి ఈ వారం సమస్యలు ఏమైనా అధికమయ్యే అవకాశం ఉందా? ఒకవేళ ఎటువంటి సమస్యనైనా కానీ వారు ఏ విధంగా విజయవంతం చేసుకుంటారు? మనోబలంతో సమస్యల్ని అధిగమిస్తారు. అవలీలగా మనోబలంతో సమస్యల్ని దాటే అవకాశం సూచిస్తుంది. ప్రధానంగా 3 గ్రహాలే సహకరిస్తున్నాయి. గురు గ్రహము విశేషంగా యోగిస్తుంది. అలాగే లాభంలో శనిగ్రహము, సప్తమంలో గురువు, తృతీయంలో కేతువు. మీ ఆలోచనలు మిమ్మల్ని సన్మార్గం వైపు నడిపిస్తాయి. సమస్యలు వచ్చినా మనోబలంతో అవలేలగా వాటి నుండి తప్పుకుంటారు. కొంతమంది పనిగట్టుకొని మరీ ఇబ్బంది కలిగించాలని చూస్తారు. మిత్రుల సహాయంతో ప్రగతిని సాధిస్తారు. పెద్దవారి అండదండలతో అదృష్టం వరిస్తుంది. పట్టుదల, కార్యదీక్ష రెండూ లభిస్తున్నాయి. ఆర్థికంగా క్రమక్రమంగా వృద్ధి చెందుతారు. ఖర్చులు కూడా అదేవిధంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. సమయానుకూలంగా ఎక్కువగా పనిచేయాలి. అలాగే సమయానుకూలంగా వ్యవహరించడం ద్వారా ధనలాభాలు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రతి దాంట్లో కూడా పెద్దల సహాయం అవసరమవుతుంది. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దుర్గామాతని ధ్యానించడం చాలా అవసరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాగణపతిని సందర్శనం చేసుకున్నట్లయితే మనకి విఘ్నాలు దూరం అవుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దాన క్రమంలో 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర, రాహు ఈ గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వటం చాలా ఉత్తమం. కుంభరాశి వారికి ఈ వారం వారు తలపెట్టిన ముఖ్య పనులు ఏవైనా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందా అండి? కొద్దిగా ఆటంకాలు సూచితమవుతున్నాయమ్మా. శత్రుభయం పెరిగే అవకాశం కనపడుతోంది. శ్రద్ధ ఎక్కువగా కావాలి. ఈ క్రమంలో తృతీయంలో చంద్రుడు, 4లో బుధుడు మాత్రమే రక్షిస్తున్నారు. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెట్టాలి. శత్రువులు మీ పక్కనే ఉన్నారు. శత్రుభయం పెరిగే సూచన ఉంది. మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. బుద్ధి బలంతో చాకచక్యంగా వ్యవహరించి పెద్దల మెప్పు పొందుతారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మీ అభివృద్ధిని ఆపలేరు. ఆర్థికంగా శుభఫలాలు ఉంటాయి. మనోబలంతో మంచి ఆలోచనలతో ప్రగతిని అందుకుంటారు. ఉత్సాహంగా ఉంటారు. వారాంతంలో అనుకున్న పనులు పూర్తవుతాయి. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇలాంటి సందర్భంలో శుక్ర శ్లోకం చదువుకోవడం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాలక్ష్మి సందర్శనం ఉపకరిస్తుంది. కుంభరాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. దానక్రమంలో 7 గ్రహాలు సహకరించట్లేదు కాబట్టి రవి, కుజ, గురు గ్రహాలు, అక్కడి నుంచి శుక్ర, శని, రాహు, కేతు ఈ 7 గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వటం ద్వారాగా ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. శంకర్ మంచి గారు, మీనరాశి వారికి ఈ వారం భవిష్యత్తు ఏ విధంగా ఉందండి? మంచి భవిష్యత్తు లభించే అవకాశం ఉందమ్మా. ప్రధానంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. 3వ రాశిలో ఉన్నటువంటి కుజ, రవి గ్రహాలు, అలాగే పంచమంలో గురు, శుక్రులు చక్కగా యోగిస్తున్నారు. మంచి ఆలోచన విధానంతో తేలికగా విజయాన్ని అందుకుంటారు. భవిష్యత్తు చక్కగా ఉంది, అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు చాలా చక్కగా త్వరగా పూర్తి చేసుకుంటారు. పెద్దల సలహాలు అందుతాయి. అదృష్ట ప్రాప్తి ఉంది. భూలాభ సిద్ధి, అలాగే ఆత్మవిశ్వాసంతో అధికార లాభాన్ని పొందుతారు. విందు వినోద కార్యక్రమాలతో సంతోషంగా గడుపుతారు. బంధుమిత్ర సమాగమం ఉన్నది. విజ్ఞానవంతమైన చర్చలు జరుగుతాయి. పరిశోధనాపూర్వకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. వాటిలో సఫలీకృతులవుతారు. ప్రయాణ లాభం, ఆరోగ్య సిద్ధి రెండూ సహకరిస్తున్నాయి. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ విష్ణుమూర్తి సంబంధమైనటువంటి స్తోత్రాలు చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి సందర్శనం అవసరం. మీనరాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఈ దాన క్రమంలో చంద్ర, బుధ, శని, రాహుకేతు ఈ 5 గ్రహాలకు సంబంధించిన ధ్యానము, దానము లేదా పూజ లేదా చివరికి ప్రదక్షిణం చేసుకున్నా మంచిదే. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల స్థితిగతులు వాటి ఫలితాల గురించి సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.
చూసారు కదండి, ఇది ఈనాటి మన వారఫలం కార్యక్రమం. మీ రాశులకు సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, అలాగే పాటించవలసిన పరిహార మార్గాలు ఏంటో, చేయవలసిన పనులేంటో తెలుసుకున్నారు కదా. ఆ విధంగా ఆచరించి దైవానుగ్రహానికి పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.